యూజువల్గా యానరిజమ్స్లో రావడానికి కొన్ని ఇందాక మీకు చెప్పినట్టు ఒకటి వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్గా వచ్చే కండిషన్స్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు అది మనకు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. 3 ఐట్రోజెనిక్ అంటే మనకు కొన్ని ప్రొసీజర్స్ ద్వారా కూడా యానరిజమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో ప్రధానంగా మనకు యానరిజమ్స్ రాకుండా ఉండాలి అంటే మెయిన్గా స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వేర్ వీ హ్యావ్ టు ప్రివెంట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ గెట్టింగ్ దట్. అంటే మాత్రం స్మోకింగ్ని వాళ్ళు క్విట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మెయిన్ థింగ్. అది కాకుండా హెల్దీ డైటు, ఫిజికల్ యాక్టివిటీ, కొంత ఒబెసిటీని తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే వారికి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అదే కాకుండా ప్రొసీజర్ రిలేటెడ్ ఐట్రోజెనిక్ యానరిజమ్స్ అంటే మన ప్రొసీజర్ రిలేటెడ్ యానరిజమ్స్ కూడా ఎంతవరకు తగ్గించుకోగలిగితే దాని రిలేటెడ్ యానరిజమ్స్ కూడా మనం ఈ విధంగా తగ్గించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా చెప్పాలంటే యానరిజమ్స్ అంటే బ్లీడింగ్కి యానరిజమ్కి తేడా ఏంటి అంటే, యానరిజం అంటే ఏంటి, రక్తనాళం బాగా ఉబ్బినట్టుగా ఉంటే దాన్ని మనం యానరిజం అంటాం. కానీ అదే రక్తనాళం ఉబ్బి దాంట్లోంచి బ్లీడింగ్ అయిందంటే ఏంటి, ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ వెళ్ళిపోయాడని అర్థం. ఎలాగైతే బెలూన్ పగిలిపోతుందో ఈ రక్తనాళం కూడా ఉబ్బడం వల్ల రక్తస్రావమై ఇమీడియట్గా పేషెంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేసి వారి రక్తనాళం యొక్క బ్లీడింగ్ని ఆపి మనం యొక్క పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మనం ఓపెన్ సర్జరీ చేయాలా, ఎండోవాస్కులర్ స్టంట్ గ్రాఫ్ట్ పెట్టాలా అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, దానికి ఉన్న లొకేషన్ని బట్టి దానికి ఫర్దర్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.